హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్రీ టైర్ స్ట్రక్చర్ విధానంలో గ్రామ వార్డు సచివాలయాల్లో 2778 డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి గత ఏడాది 28/8/2025న జీవోఎంఎస్ నెంబర్ 10ని విడుదల చేశారనమాట. అయితే తాజాగా ఈ ఉద్యోగాల భర్తీ మీద ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. వచ్చే నెలలో ఈ 2778 డిప్యుటేషన్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందనమాట. అయితే ముఖ్యంగా ఈ 2078 డిప్యుటేషన్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను ఏ విధానంలో భర్తీ చేస్తున్నారు? ఎవరెవరు అర్హులవుతారు? ఎలా అప్లై చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. అండ్ దీంతో పాటుగా కొత్తగా మనకు ఈ యొక్క దేవాదాయ శాఖలో గ్రేడ్ 3 ఈవోలకు సంబంధించి కూడా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీని గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. వీటికి ఎవరు అర్హులవుతారు? ఎలా అప్లై చేసుకోవాలి? అనే వివరాలన్నిటి గురించి. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, తాజాగా మనకు ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో డిప్యుటేషన్ అండ్ ఔట్‌సోర్సింగ్ అలాగే కొత్తగా గ్రేడ్ 3 ఉద్యోగాలను కూడా భర్తీ చేయబోతున్నట్లు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి మనకు ఇదివరకే ఈ జీఓఎంఎస్ నంబర్ 10ని విడుదల చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. ఇదొచ్చేసి మనకు 28/8/2025న రిలీజ్ చేశారనమాట. పోస్టుల సంఖ్య వచ్చేసి 2778 పోస్టులనమాట. ఇందులో మనకు ఇక్కడ 2778 పోస్టులు మొత్తం కూడా ఈ డిప్యుటేషన్ అండ్ ఔట్‌సోర్సింగ్ పోస్టులనేటువంటివి కాదండి. ఇందులో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, డిప్యుటేషన్ అండ్ ఔట్‌సోర్సింగ్ బేసిస్ పోస్టులొచ్చేసి 1785 పోస్టులు. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు, మనకు ఈ యొక్క 993 వచ్చేసి ఏఎన్ఎం అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ పోస్టులనమాట. మొత్తంగా వచ్చేసి 2778. అయితే ఇవి కొత్త ఉద్యోగాలైతే కావండి. కొత్తగా అప్లికేషన్స్ అనేటువంటివి రిలీజ్ చేసి అప్లై చేసుకొని ఎగ్జామ్స్ పెట్టి ఎంపికైతే చేయడం లేదనమాట. ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళనే మరలా రిక్రూట్ చేసుకుంటున్నారు. అంటే కొన్ని కొన్ని జిల్లాలో కొన్ని కొన్ని సచివాలయాల్లో ఈ గ్రామ వార్డు సచివాలయం స్టాఫ్ అనేటువంటి వాళ్ళు తక్కువైంటారు కదా! కొన్ని విధులకు అలాగే పెండింగ్‌లయితే ఉంటాయన్నమాట. లైక్ ఎలా అంటే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కావచ్చు. ఓకేనా? ఏమన్నా వర్క్స్ చేసుకోవడానికి తక్కువైన స్టాఫ్ తక్కువైంటారు కదా! అటువంటి అన్నిటిని కూడా ఫిల్ చేస్తూ ఉన్నారు. ఈ డిప్యుటేషన్ అండ్ ఔట్‌సోర్సింగ్ విధానంలో. ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళే ఈ గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగాలకు. బట్ ఈ స్టాఫ్ అనేటువంటి వాళ్ళు అప్పుడు కొంచెం ఎక్కువగా ఉన్నందువల్ల వాళ్ళందరినీ కూడా అలాగే పెట్టున్నారు. సో, ఇప్పుడు అటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళా డిప్యుటేషన్ అండ్ ఔట్‌సోర్సింగ్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. అంతేకాని ఇవి కొత్త పోస్టులయితే కాదనమాట. ఇది కూడా మనకు 3 టైర్ స్ట్రక్చర్‌లో ఈ ఉద్యోగాలనైతే భర్తీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 15,004 విలేజ్ వార్డ్ సచివాలయాలు సెక్రటేరియట్స్ మొత్తానికి కలిపి మనకు ఈ ఉద్యోగాలనేటువంటి వాటినైతే భర్తీ చేస్తూ ఉన్నారు. అది కూడా 3 టైర్ స్ట్రక్చర్ విధానంలో. సో, ఇక మనకు తాజాగా పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్ గురించి చూద్దామండి. స్వర్ణ గ్రామ వార్డు శాఖలు మూడంచెల వ్యవస్థ అనేది అమల్లోకి వచ్చే నెల 15 నుంచి ఈ యొక్క మూడంచెల వ్యవస్థ అనేది అమల్లోకి రాబోతున్నట్లు తెలియజేస్తూ ఉన్నారు. జిల్లా, మున్సిపల్, మండల స్థాయిలో పర్యవేక్షణ అనేటువంటిది అయితే ఉంటుందట. ఓకేనా? సో, స్వర్ణ గ్రామ వార్డు శాఖల్లో మూడంచెల అధికారుల వ్యవస్థ వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్లు ఇప్పటికే కొన్ని చోట్ల అధికారులను నియమించారని చెప్తూ ఉన్నారు. మిగిలినటువంటి చోట్ల నెలాఖరులోగల పూర్తి చేయనున్నట్లు ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో వ్యవస్థ అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వము పలు చర్యలనైతే చేపడుతుంది. జనాభా ఆధారంగా గ్రామ వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించారు. వాటిలో వచ్చేసి 6, 7, 8 మంది చొప్పున ఉద్యోగులు ఉండేలా సర్దుబాటు చేస్తూ ఉన్నారనమాట. ఇదే అనమాట మూడంచెల వ్యవస్థ అంటే. దీంతో పాటుగా ఉద్యోగులపై పర్యవేక్షణ, పరిపాలన వ్యవహారాల కోసం జిల్లా, మున్సిపల్, మండల స్థాయిల్లో ప్రత్యేకంగా అధికారులను నియమించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లా కేంద్రాల్లో శాశ్వత అధికారులను ఉంచేలా
చర్యలైతే తీసుకుంటున్నారనమాట. రాష్ట్రంలోని 123 పురపాలక, నగరపాలక సంస్థలకు సంబంధించి నగర పంచాయతీల్లోని స్వర్ణ వార్డు కార్యాలయాల పర్యవేక్షణ కోసం అధికారులనైతే నియమిస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. సో, మనకు ఈ యొక్క పురపాలక శాఖ నుంచి అదనపు కమిషనర్ స్థాయి అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకుంటున్నారనమాట. అండ్ అలాగే 668 మండల స్థాయి పర్యవేక్షణ అధికారుల్లో వచ్చేసి ఇప్పటికే 610 మంది బాధ్యతలైనటువంటి వాటిని చేపట్టారు. డిప్యూటీ అలాగే ఎంపీడీఓలను ఇందుకోసం డిప్యుటేషన్‌పై తీసుకున్నారు. సో, మరొక 50 మంది కోసం పంచాయతీ రాజ్ శాఖకు లేఖలనేటువంటివి రాశారనమాట. సో, ఇలాగా మనకు ఇన్ని పోస్టులయ్యేటువంటి వాటిని ప్రస్తుతానికి ఈ డిప్యుటేషన్ ఔట్‌సోర్సింగ్స్ కింద అయితే తీసుకున్నారు. సో, ఇక రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో కూడా అన్ని మండలాల్లో కూడా మనకు ఈ నెలాఖరు లోపల ఈ డిప్యుటేషన్ అండ్ ఔట్‌సోర్సింగ్ కింద మూడంచెల విధానం అనేది అమల్లోకి అయితే వస్తుందని చెప్తూ ఉన్నారు. అండ్ దీంతో పాటుగా ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందుకోసమే ప్రత్యేకంగా 22,00,00,000 రూపాయలతో కొత్త కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లు మొత్తం కూడా ప్రభుత్వము ఆహ్, కొనుగోలు చేసి అయితే వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగిందనమాట. గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ పనిముట్లన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఓకేనా? అండ్ దీంతో పాటుగా ఇక్కడ చూడొచ్చండి దేవాదాయ శాఖలో గ్రేడ్ 3 ఈవోలుగా స్వర్ణగ్రామ వార్డు శాఖ ఉద్యోగులు. దీని గురించి కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. దేవాదాయ శాఖలోని ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ 3 ఈవో పోస్టులకు స్వర్ణగ్రామ సారీ గ్రా సారీ స్వర్ణ వార్డు శాఖ ఉద్యోగులను తీసుకునేందుకు దేవాదాయ కసరత్తు అయితే చేస్తుందన్నమాట. స్వర్ణ వార్డు శాఖలతో అదనంగా ఉన్నటువంటి ఉద్యోగులను దేవాదాయ శాఖలో విలీనమైతే చేసుకొని గ్రేడ్ 3 ఈవోలుగా పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించాలంటూ ఆ శాఖ కార్యదర్శి తాజాగా మెమో అయితే జారీ చేశారనమాట. ఓకేనా? సో, ఇందుకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు కమిషనర్ కార్యాలయంలో 20 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. వీటికి కూడా స్వర్ణ వార్డు శాఖకు చెందినటువంటి ఉద్యోగులను తీసుకుంటే ఫైళ్ళు వేగంగా పరిష్కరించేందుకు అవకాశం అయితే ఉంటుందని యోచనలు అయితే చూస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఇప్పుడు మనకు స్వర్ణ వార్డు అనే పేర్లుగా మార్చారనమాట. గ్రామ వార్డు సచివాలయాల పేరు తీసేసి స్వర్ణగ్రామం అని పెట్టున్నారు. అయితే ఈ యొక్క స్వర్ణ వార్డులో ఉన్నటువంటి ఉద్యోగాలను కొంతమందిని ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి గ్రేడ్ 3 ఈవోలుగా భర్తీ చేసి సో, వాళ్ళ ద్వారా విధులైనటువంటి వాటిని చేపించుకోవాలనే యోచనలో అయితే ఉన్నారు దేవాదాయ శాఖ అధికారులు. ఓకేనా? అండ్ దీంతో పాటుగా కమిషనర్ కార్యాలయంలో 20 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి అంటున్నారు. ఈ పోస్టులను కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా భర్తీ చేపించుకొని వాళ్ళ ద్వారా ఈ పనులనేటువంటివి వేగవంతం చేసుకోవాలని అయితే చేస్తూ ఉన్నారండి. వీటికి సంబంధించి ముందు రోజులు ఏమన్నా అప్డేట్స్ వచ్చినా సరే నేను మీకు అప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇవేమి కొత్తవి కాదు. ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి అధికారులనే వాళ్ళని ఫిల్టర్ చేసి కొంచెం అటు ఇటుగా చేంజ్ చేస్తున్నారు. వేరే పోస్టులకైతే పంపిస్తూ ఉన్నారు. అలాగే ఇంతకుముందు వరకు సెలెక్ట్ అయ్యి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా డిప్యుటేషన్ ఔట్‌సోర్సింగ్ కింద అయితే తీసుకుంటూ ఉన్నారండి. అంతేకాని కొత్త ఉద్యోగాలైతే కావు. అందువల్ల మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఇవేమీ కూడా చెప్పలేదు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను గైస్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.